బ్రో. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సత్యదేవ్ అయితే చింపేశారు. భాగ్యశ్రీ పోర్చేది క్యారెక్టరే కానీ బాగుంది. ఓకే, అందరూ తప్పకుండా చూడాలి. కాలేజ్ వాళ్ళకి అయితే పిచ్చిగానే వచ్చింది. ఓకే, కానీ సినిమా సెకండ్ హాఫ్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. కానీ అదే సెకండ్ పార్ట్లో పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్. సినిమా బాగుందండి, అందరూ వెళ్ళొచ్చు. లేదు అదే ఉండదు. కామెడీ పెట్టకుండా మంచి పని చేశారు మన వాళ్ళు. సింపుల్గా చాలా బాగుంది సినిమా. లేదు అదేం లేదు, అదే ఇదే. మన సినిమా మాత్రం సూపర్. విజయ్ దేవరకొండ ఒక 3 years ముందు వచ్చి ఇంకా అల్టిమేట్గా ఉన్నాం, కానీ కొద్దిగా లేట్ అయింది. విజయ్ చాలా బాగా చేసినాను. అంటే మనకి అదే ఓల్డ్ స్లాంగ్ అంటే ఉండదు. బాగుంది, తప్పకుండా చూడొచ్చు అందరూ. కొత్తగా కనబడుతున్నాడు. సినిమా అయితే బీజిఎమ్స్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ రోల్ వచ్చేసరికి సత్యదేవ్ అన్న, విజయ్ దేవరకొండ అన్న, ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు కూడా అంటే అన్నయ్య ఒక తప్పుడు దారిలో వెళ్తే తమ్ముడు కాపాడడానికి వెళ్తాడు ఈ సినిమాలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే సినిమా అంతా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టదన్న. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కొద్దిగా హై పిచ్చితే బాగుండు. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై సెకండ్ హాఫ్ ఉండదు. కానీ విజయ్ దేవరకొండ అన్న కొత్తదనం కనబడుతున్నాడు ఇందులో. అన్నదో ట్రోల్ చేయొద్దు, సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. ట్రోల్ అంటే నేను చెప్తుంది ట్రోల్ చేసేవాళ్ళు అన్న. కొండ అది విజయ్ దేవరకొండ గారిని అన్న. ఈ సినిమా కష్టపడ్డాను అన్న. ఈ సినిమా చాలా కష్టపడ్డాను అన్న. సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా హైపిచ్చి ఉంటే బాగుంది. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీ అంతా. చెప్పండి అన్న. అసలు చూడక్కర్లే, లాస్ట్ ఎలివేషన్ ఉందన్నా అసలు మామూలుగా కిరాకుంది. అసలు మారిన శ్రీలంక కట్ట మీద మరొక సింహం వచ్చింది. ఎవరనుకున్నారు అన్న? లాస్ట్ 10 minutes ముందు చీకటి తడిచిపోయినా అన్న. అసలు ఎమోషన్ సీన్ అయితే మామూలు లేదు. అసలు అట్లా ఏడుపు వచ్చేసింది అన్న. అసలు చాలా ఏడుపు వచ్చింది అన్న సినిమా. అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు ఏంటన్నా ఎలివేషన్స్ అన్న. ఒక సలహారు, ఒక మగధీర రెండు మిక్స్ చేసి క్లైంట్ కొడితే అట్లుందన్న సినిమా. అన్న అసలు ఇట్లా అన్న ఎగురుతుంటాడు ఇట్లా గండు పట్టుకొని. నాకు ఆ సినిమాలో పెద్దమ్మ ఉంటుంది కదా, ఆ పెద్దమ్మ గుర్తొచ్చింది. ఇట్లా గండు పట్టుకొని తప్ప కొడుతుంది. అసలు మైండ్ బ్లాక్ అన్న. నా పక్కన ఉన్నాడైతే ఒకసారి పడిపోయిండు. అసలు మామూలు లేదు. మన బ్లాక్ బాస్టర్ వచ్చేసింది. అసలు చూడక్కర్లే, మరే సినిమా చూడక్కర్లే. డైరెక్ట్ గా ఒకటే సినిమా కింగ్డమ్ అన్న. రేపు అంత రికార్డులో శాలరీలు పడతాయి. మళ్ళీ అందరూ సినిమాకి వద్దాం. ఇంకా రచ్చ రప్ప ఆడించాల్సింది. మొత్తానికి అన్న ఇట్టే మామూలు ఇట్టాదన్న బ్లాక్ బాస్టర్. అంటే ఇప్పటిదాకా అయితే అన్ని సినిమాలు పోయినాయి కదా, మరి ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చినట్టేనా అన్న? సినిమా చూసినావా, ఛానల్ చూసినావా ఎట్లా వచ్చిందో? డైరెక్ట్ దిల్ రాజు గారు నా పక్కన కూర్చొని చూసిన సినిమా. అసలు మామూలు అంటే అసలు కిరాకుంది. అసలు అన్న ఫ్యామిలీతో రండి, అసలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అసలు ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే తీసుకొని రాకండి. మా సెలిబ్రేషన్స్ మళ్ళీ భయపడతారు. అంతే. ఒక రెడ్డి, ఒక టాక్సీ వాళ్ళ తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ సినిమా కింగ్డమ్. అంతే, ఒక మాట అంతే. ఫైనల్ గా విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. మళ్ళీ 8 years తర్వాత హిట్ కొట్టాడు. చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఏది కనిపించినా సరే టేకింగ్ వరకు చాలా బాగుంది. మెయిన్ హైలైట్ అంటే గౌతమ్ గారి టేకింగ్ అయినా లేదంటే ఆయన స్క్రిప్ట్ అయినా సరే చాలా బాగా రాసుకున్నారు ఆయన. ఫస్ట్ హాఫ్ అంత సీన్స్ లేవు, కానీ జనరల్గా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో సాంగ్స్ బట్టి చెడగొడతారు. ఈ మూవీలో అలా ఏం చెడగొట్టలేదు. సాంగ్ ఉన్నా సార్ సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. మంచి ఎలివేషన్ అంటే మంచి టేకింగ్ తీసుకున్నారు. ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొంచెం క్లైమాక్స్ ఏంటంటే పార్ట్ 2 క్లియర్ అవడం కోసం కొంచెం ఫాస్ట్గా చేసాను అనిపించింది. కానీ ఓవరాల్గా చాలా బాగుంది. ఆయన అంటే ముందు మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. జనరల్గా పెట్టుకున్నారు తప్ప అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. అండ్ ఏది ఫ్లోర్ అయితే చెడగొట్టలేదు అన్న. ఫ్లోర్ అయితే చెడగొట్టలేదు, చాలా బాగుంది. ఆ 7 కొండలు వెంకటేశ్వర స్వామి ఒకసారి ఒకటే చెప్తున్నాను. అన్న కిట్టి పట్టది కుంభమేళలో బ్యానర్ పట్టుకొని మునిగిండు. ఆ అబ్బాయి కలుస్తున్నాడు. ఈ వీడియో సమక్షంగా చెప్తున్నాను, అన్న కలుస్తాండి ఆ అబ్బాయికి. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం అయిపించుంటే సబ్జెక్ట్ అయిపోయి ఇచ్చేసేవాడిని. సూపర్. ఒక సలారు, ఒక మగ
ఇగో అన్న ఒకటే చెప్తున్నా, అన్న అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుస్తామన్నాడు. ఈ అబ్బాయికి కంపల్సరీ కలవాలి. ఎక్కడున్నా ఈ అబ్బాయి తెలియదు. జై దేవరకొండ. ఒకటే నీ అమ్మకి సీట్లు కూర్చున్నంత వరకు నాకు చాలా వచ్చబోసుకున్నా, వెంట్రుకలకి వెళ్ళిపోయినా. ఎందుకంటే సినిమా అంతా సేక్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పార్ట్ 2 ఏమో పెడతాడేమో అనుకున్నా, కానీ పార్ట్ 2 ఏమి టైటిల్ అయితే ఇలా వస్తుందో రాదో తెలీదు. కానీ మన బక్కడు ఉన్నాడు చూసారా, ఇది అమ్మ అదేంద్ర మ్యూజిక్. నిజం చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చున్నంత బక్కడు కారణంగా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అమ్మ హైలైట్ అదైతే పిక్చర్ ర్యాంప్ అన్న. జై దేవరకొండ ఒకసారి. ఓకే అన్న రైట్. ఫ్రేమ్ చాలా బాగున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ కూడా బాగా పడింది. చాలా బాగుంది, చాలా బాగుంది. లిటరల్లీ ఇటు పడట్టే ఇటు కన్ఫర్మ్. గట్టి కంబ్యాక్ ఇచ్చినట్టే అన్న. గౌతమ్ తిన్నోరి లైక్ హీ నేల్డ్ ది జాబ్ పర్ఫెక్ట్. ఆ సాంగ్ ఒకటి యాడ్ చేశాక మళ్ళీ చూడాల్సి వస్తుందేమో, బట్ అందుకు మించేసి లైక్ అదొక్కటి తప్పించి డైలాగ్ చెప్పగలుగుతారా మూవీలోంచి? మూవీ డైలాగ్ మొత్తం తగలబెడేస్తా సార్. యాక్షన్ ప్లాట్లో బాగుంది ఫస్ట్ హాఫ్, అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నది. సెకండ్ హాఫ్లో మాత్రం వచ్చే ప్రతి ఎలివేషన్ షాట్ కానీ, అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, యాక్షన్ డ్రాప్ కానీ, బీజిఎం కానీ పిచ్చి పీక్స్. అది లాస్ట్ 20 minutes కానీ సినిమా మాత్రం ఒక హై లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లైక్ పవర్ఫుల్ ప్లాట్స్ కానీ, విజయ్ దేవరకొండ ఎలివేషన్స్ కానీ. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి ఒక రూట్ లాంటిది అనమాట. రూట్ మొత్తం ఆ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం సినిమా చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇప్పటిదాకా వచ్చిన ఫెయిల్యూర్స్లో ఇది ఫస్ట్ మంచి కమ్బ్యాక్. సినిమా మాత్రం చాలా బాగుంది. యూ క్యాన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. ఫస్ట్ హాఫ్లో కొన్ని సెటప్స్ చేశాడు సెకండ్ హాఫ్ లీడ్స్గా. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా మంది చెప్తారు ల్యాగ్ అని. ఆ ల్యాగ్ లేకపోతే లాస్ట్ క్లైమాక్స్ పండదు. ఆ ల్యాగ్ ఉండే వల్లే క్లైమాక్స్ అంత హై ఇచ్చింది. ఆ ల్యాగ్ ఉండాలి. కొంతమంది వచ్చి హీరోయిన్ లేరు. బాబు ఇది హీరోయిన్ సినిమా కాదు, అది ట్విస్టులు కానీ ఆ ఎలివేషన్ రేంజ్ ఓరియంటెడ్